మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా, నీ అప్రూవల్తోనే ఉత్తరం పోయింది కదా. మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్లో పాల్గొంటున్నారు? ఇంకా బాధ కలిగే అంశం ఇక్కడ, చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మీటింగ్కి ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ GRMB మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి, మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్, ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన, ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ phase 3, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తుపాకులగూడెం, మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళని వాడుకుంటుంది. తెలంగాణ మా ఆంధ్ర